నమస్తే, వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సో అయితే మొన్న పాలమూరులో కూడా రేవంత్ రెడ్డి గారు సభ పెట్టి కూడా మాట్లాడుతున్నారు. రైతు పండగ సంబరాలు కూడా చేస్తూ ఉన్నారు. 20,000 కోట్లతో కూడా 21 లక్షల రైతులకు కూడా రుణమాఫీ చేశామంటూ సంబరాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. సో ఎట్లా చూస్తారు ఇది మీ అంటే పాలమూరులో ఈ సభ పెట్టి చెప్పడానికి? ఏ గ్రామంలో ఆ గ్రామ ప్రజలు వాళ్ళే స్వచ్ఛందంగా సంబరాలు జరుపుకున్నప్పుడే అది నిజం అవుతుంది. ప్రతి గ్రామంలో ఊరంతా అరే మా ఊరు మొత్తానికి రుణమాఫీ అయింది, మనం పండుగ చేసుకోవాలా అన్నప్పుడు, అరే మన ఊర్లో ప్రతి ఎకరానికి 15,000 రూపాయల పెంచిన రైతు భరోసా వచ్చింది అని వాళ్ళు సంబరం చేసుకున్నప్పుడు, పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చింది, కొనుగోలు కేంద్రాలు పనిచేసినాయి అన్నప్పుడు, రైతులను మనం ఎవరినైనా మోసం చేయగలుగుతాం కానీ రైతులు మోసం చేయలేము, రైతులను మొబ్బెపెట్టలేము. చేసింది అయింది అని కూడా రైతులకు చెప్పలేము. వాళ్ళకి తెలిసిపోతుంది ఏంటంటే ఇట్లా బియ్యంగి జోగినట్లా. కనుక సంబరాలు జరుపుకోవడం అనేది పార్టీ పరంగా ఏ పార్టీ అయినా ఆ పార్టీ నేను చేసినాం అని చెప్పుకుంటుంది. కానీ చేసిన రాలేదని ప్రజలు చెప్పుకోవాలి, ప్రజల నుంచి రావాలి, రైతుల నుంచి రావాలి. ఆ రైతుల నుంచి వచ్చిందా లేదనేది మరి మీరే ప్రతి గ్రామంకి పోయి అడగండి. నిజంగా రైతులు మంచి అన్ని వచ్చినాయి అనుకో సంతోషం, మాకు కూడా కావాల్సినది కదా. రైతులు బాగుపడాలా, రాష్ట్రం బాగుపడాలా, రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలా, వెనక పోవద్దు. మేము కష్టపడి తెచ్చుకున్నాం తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం మేము కొట్లాడి జైళ్ళకు పోయి దెబ్బలు తిని విద్యార్థులు ఎంతోమంది అమరులై కన్న కష్టాలతో వచ్చిన తెలంగాణ, గాలికి వచ్చిన తెలంగాణ కాదు ఇది. ఎందుకు తెచ్చుకున్నాం? ఏదో రాజకీయం చేయనికనో లేకపోతే అధికారులు ఉండడానికి కాదు, తెలంగాణ బాగుపడడానికి బాగు చేయడానికి తెచ్చుకున్నాం. మేము ఇంకా బాగా చేస్తాం, మాకన్నా బాగున్నారు వాళ్ళు, మాకన్నా బాగా చేస్తే సంతోషపడేవాళ్ళు మేమే. అన్ని హామీలు నెరవేర్చి తెలంగాణ అభివృద్ధి పదం నడిపి ఇండియాలోనే తెలంగాణ నెంబర్ 1 అవుతుంది అనుకో, ఫస్ట్ మేమే సంతోషపడతాం చేయండి అని. కానీ చేయకుండానే చేసిన అన్నట్లు చేసుకుంటే అనేది ఇబ్బంది వస్తుంది. కానీ రైతు రుణమాఫీ కానీ ఇంకోటి చూసుకుంటే బోనస్ కూడా సంక్రాంతికి మేము ఇస్తా ఉన్నాం, కానీ దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఓరోలేకపోతుంది, అందుకే మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారని పదే చెప్తా ఉన్నారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. ఎట్లా చూస్తారు ఇదంతా? వాళ్ళు ఇచ్చిన హామీలు మీరు అన్నీ చూసారు. 15 రోజులు పెళ్లి చేసుకోకండి, తులం బంగారం వస్తుంది, 15 రోజులు ఆగండి అని అన్నారు. పెన్షన్ ఇప్పుడు తీసుకోకండి, నెక్స్ట్ మంత్ తీసుకోండి 4,000 వస్తుంది అని అన్నారు. రైతు బంధు కూడా ఇప్పుడు తీసుకోకండి, నెక్స్ట్ నేను 15,000 ఇస్తా, నెల రోజులే అన్నారు. వాళ్ళన్న మాటలే కదా, మేమన్నది కదా. వాళ్ళన్న మాటల ప్రకారమే సంవత్సరం కూడా దాటిపోయింది. నెక్స్ట్ సంక్రాంతికి మొత్తం చేసిరు అనుకో, రైతు భరోసా, రుణమాఫీ, హ్యాపీయే. కనీసం 1 ఇయర్ అయినా కానీ చేసినా మేము అనుకుంటాం, సంతోషపడతాం. కానీ మాట్లాడనే వద్దంటే కాదు కదా, మాట్లాడినే వాస్తవం కాదని ఆలోచించుకొని ప్రతిపక్ష పార్టీ యొక్క స్వీకరించాలి. మీరు స్వీకరించిండ్రా అంతము అది కాదు. మీరు జాతీయ పార్టీ కదా, దేశాన్నే పరిపాలించిన పార్టీ కదా. ఇక మీకు అప్ప చెప్పినప్పుడు ఓపికతో వాస్తవంగా మీరు అమలు చేసినా కూడా మేము తప్పు చెప్పినాం అనుకో, ప్రజలు చూసుకుంటారు. అరే మేము అన్ని అమలు చేసినా కూడా ఇట్లా చేసిన ప్రజలే మమ్మల్ని తిడతారు. అరే అంత రుణమాఫీ అయిపోయింది, అన్ని వచ్చినాయి, వీందే ఎట్లా మాట్లాడతారని వాళ్ళే అంటారు కదా. పాలమూరు ప్రజలకి కేసీఆర్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేసింది అన్న స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు? ఇది పాలమూరు బస్టాండ్లో పోయి చిన్న పిల్లల్ని అడుగు చెప్తారు, పండ్లు అమ్ముకుంటున్న వాళ్ళని అడిగి చెప్తారు, అమాలి పని చేసే వాళ్ళని అడుగు చెప్తారు, రైతు కూలీని అడిగి చెప్తారు, దున్నిన ప్రతి చిన్న బక్క రైతును కూడా అడుగు చెప్తారు, సన్నకారు రైతును కూడా చెప్తారు. ఏం ఆగం చేసినాం? ఆగం చేస్తే ఇన్ని లక్షల ఎకరాల పంటలు పండుతాయా? ఆగం చేస్తే వలసలు మొత్తం బంద్ అవుతాయా? ఆగం చేస్తే మహబూబ్నగర్ ఇట్లా ఉంటుందా? 14 లక్షల మంది వలస పోయినట్టు ఇలా బతకనికి ఊరికి వస్తున్నారు. ఆగమైతే ఇలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ? ఇప్పుడు ఆగమైంది 10 నెలల్లో. ఏం చెప్తారు సార్? ఈ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడానికి వరుసగా ప్రతి గురుకులాల్లో కూడా ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. ఇట్లా ఏం చేస్తారు? దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, కావాలని చెప్పిస్తుంది అన్న స్టేట్మెంట్లో ఎట్లా కూడా చెప్తున్నా. మీరు ఒక 1 వీక్ ప్రతి జిల్లాకు లేదా ప్రతి నియోజకవర్గానికి ఒక IAS ఆఫీసర్ నేయండి, ప్లస్ ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఎవరైనా కానీ ఎమ్మెల్యేని పంపండి. 1 వీక్ మీరు తిరగమని చెప్పండి ప్రతి గురుకులాన్ని, ప్రతి SC హాస్టల్, SC హాస్టల్, ST హాస్టల్, BC హాస్టల్, మైనార్టీ హాస్టల్, స్కూళ్ళు, మధ్యాహ్న భోజనం చెక్ చేయమనండి. చెక్ చేసి గత సంవత్సరం నుంచి ఏముందో అడగండి. విద్యార్థుల నుంచి మీరు రికార్డు తీసుకొని చేయండి, అంతేగాని ఉట్టి అబాణాలు ఇస్తే కాదు.